మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ గేదె పశువులు అక్టోబర్ నెల నుంచి ఈతలు అనేవి ప్రారంభమవుతాయి. వేసవి వచ్చేసరికి మనకి ముఖ్యంగా ఈ గేదె దూడల వయసు 6 నెలలు పైబడి ఉంటుంది. అంటే పాలు అనేవి 3 నెలలు 4 నెలల తర్వాత విడిచిపెట్టడం జరుగుతుంది. తల్లిపాలు తాగడం అనేది తగ్గిపోతుంది. మన రైతాంగం చాలా వరకు నేను పరిశీలించినటువంటి అంశాల్లో ఈ యొక్క దూడలకి పాలు ఇవ్వడం అనేది చాలా తగ్గించేయడం అనేది జరుగుతుంది. అందువల్ల రైతాంగం దగ్గర ఉన్నటువంటి ఏ దూడ చూసినా సరే బక్క చిక్కినట్టు నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉంటాయి. దీనివల్ల ఈ దూడలకి రకరకాల వ్యాధులు సంభవించే పరిస్థితులు ఏర్పడి ఈ 33% దూడలు మరణాలకు కారణము ముఖ్యంగా ఈ 3 నెలల వయసులో తగినటువంటి పాలు త్రాగించకపోవడం వల్లే జరుగుతుంది. అందువల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే సరైనటువంటి పోషణ లేకపోవడం వల్ల ఇవి వచ్చేటటువంటి ఎండాకాలంలో వేసవి తాపానికి తట్టుకోలేక చాలా దూడలు చనిపోయే పరిస్థితి ఎదురవుతుంది. దీనికి ముఖ్య కారణం మనము తగినంత పోషణ లేకపోవడం, ముఖ్యంగా పాలు తాగించకపోవడం అనేది మనం చెప్పవచ్చు. ఈ రెండవది, ఈ పాలు తాగకపోవడం వలన ఈ యొక్క పోషక విలువలు సరిగ్గా ఉండకపోవడం వలన వీటి యొక్క జాయింట్స్లో వాపు అనేది మనము చూస్తుంటాము. దీన్నే జాయింట్ ఇల్ అంటారు. ఈ జాయింట్ వాపు వచ్చి దూడలు సరిగ్గా నడవలేక కుంటుకుంటూ మేతకు వెళ్ళలేక ఈ పశువుల కొట్టాల్లోనే చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వాపుని కానీ మనము బాగా వాచిన తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి చూసినట్లయితే చీము కారడం అనేది, పుల్లు పుట్టడం అనేది జాయింట్స్పై మనం గమనిస్తూ ఉంటాము. అందువల్ల ఈ యొక్క పోషణ సరిగ్గా ఉంటే ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. దీనిని నివారించాలంటే మనం ముఖ్యంగా ఈ బిస్ట్రోపెన్ కానీ స్టెప్టోపెన్సిలిన్ కానీ మనము 5 రోజులు ఈ యాంటీబయాటిక్ మందుని మనం ఇచ్చుకున్నట్లయితే ఒక 500 mg 1/2 గ్రాము లెక్క మనం ఇచ్చుకున్నట్లయితే ఈ జాయింట్ ఇల్లు ఈ యొక్క కీళ్ళ వాపు అనేది మనము తగ్గించవచ్చు. అదేవిధంగా వీటికి నొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐసోఫ్లట్ కానీ మెగ్లూడిన్ కానీ లేకపోతే మెలాక్సికమ్ ప్లస్ కానీ ఈ యొక్క 5 to 10 ml ఇంజెక్షన్ చేసినట్లయితే దూడ శరీర బరువు బట్టి మనము ఈ యొక్క దూడల్ని ఈ రకంగా వైద్యం చేసి మనము వేసవి కాలంలో ఈ దూడ పశువుల్లో ముఖ్యంగా ఈ వేడిని తట్టుకోలేవు కాబట్టి వీలున్నంత వరకు వీటికి చెట్ల కింద మనము గృహవసతి అనేది ఏర్పాటు చేయాలి. ఒకవేళ షెడ్లలో పెట్టినట్లయితే అవి రేకు షెడ్లు అయినా ఆస్బెస్టాస్ షెడ్లు అయినా ఆ షెడ్ల పైన తాటి కమ్మలు కానీ కొబ్బరి కమ్మలు కానీ వరిగడ్డి కానీ వేసి ఈ యొక్క నీటిని పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు చల్లదనాన్ని మనము ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా గేదె పశువుల్లో ఈ గేదె దూడల్లో స్వేద రంధ్రాలు చర్మం పైన చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి అవుతున్నటువంటి వేడి శరీరంలో నిలవ ఉండి వీటికి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఈ యొక్క వేసవి తాపానికి కూడా దూడలు తట్టుకోలేక చనిపోతుంటాయి. కాబట్టి వీటికి మనం ముఖ్యంగా ఈ వైటమిన్ ఏ కానీ పొటాషియం క్లోరైడ్ ద్రావణం కానీ తాగించాలి. తాగించడం వల్ల ఏంటంటే ఈ యొక్క హీట్ డెసిమినేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే వీటికి స్వచ్ఛమైనటువంటి చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. లేత పచ్చగడ్డి వీటికి అందుబాటులో ఉంచాలి. తెల్లవారి ఉదయం 9 గంటల లోపల సాయంత్రము 4 గంటల తర్వాత ఈ పచ్చగడ్డి అనేది మేతగా ఇవ్వాలి. ఎండాకాలంలో వీలున్నంత వరకు ఎండుగడ్డి మోతాదు ఇవ్వడము తగ్గించాలి. అదేవిధంగా ఈ యొక్క ముదిరిపోయినటువంటి పచ్చగడ్డి కూడా మనం వీలున్నంత వరకు ఈ దూడలకు ఎండాకాలం ఇవ్వకూడదు. ఈ రకంగా పోషణలోను ఆరోగ్య సంరక్షణలోను మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన యొక్క దూడల్ని కాపాడుకునవచ్చును. ఒకవేళ ఈ దూడలు చనిపోయినట్లయితే
దీనివల్ల దూడ చనిపోవడమే కాకుండా ఈ దూడ లేకపోతే పాడి పశువులు పాలు ఇవ్వవు, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దానివల్ల పాడి ఉత్పత్తి కూడా రైతు నష్టపోతాడు. ఆ సంబంధిత ఆవు నుంచి కానీ గేదె నుంచి కానీ పాడి ఉత్పత్తి చేయలేక ఆర్థిక ఇబ్బందులు పడతారు. కాబట్టి ఒక పెద్ద పశువులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా దూడల ఆరోగ్యంలోనూ దూడల పోషణలోనూ జాగ్రత్తగా తీసుకుంటే రైతుకు 10 నెలల పాలు సంవత్సరానికి ఒక దూడ వచ్చి ఆరోగ్యంగా ఆనందంగా రైతులు తమ యొక్క ఆర్థిక పురోభివృద్ధి చెందగలరని